హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పవిత్ర వెల్నెస్ అండ్ ఫిట్నెస్ కోచ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? బిఫోర్ వీడియోస్ లో నా పర్సనల్ రిజల్ట్ షేర్ చేస్తాను అని చెప్పాను కదా. సో ఈ రోజు చెప్పబోతున్నాను. నేను వెళ్ళి 2 years అయింది కమ్యూనిటీకి. సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను ఇప్పుడే నా రిజల్ట్ షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు, ఏదో రఫ్ గా చెప్పాను కానీ పర్సనల్ గా పర్టికులర్ గా డీటెయిల్ గా అయితే ఎవరికి చెప్పలేదు. సో ఫస్ట్ టైం షేర్ చేయబోతున్నాను అనమాట. సో ఈ కమ్యూనిటీకి ఫస్ట్ అయితే మా మదర్ వెళ్ళారు. సో మా మదర్ తీసుకున్న రిజల్ట్ ని చూసి ఒక 1 month తర్వాత నేను వెళ్ళడం జరిగింది. సో ఎవరికి రిజల్ట్ అయితే ఒకలా ఉండదండి. సో పర్సన్ బట్టి, ఏజ్ బట్టి మనకి ఒక్కొక్క రిజల్ట్ ఒక్కొక్కలా ఉంటది అనమాట. సో ఇదైతే డిస్క్లైమర్. సో నాకు వచ్చిన రిజల్ట్ వేరే వాళ్ళకి రావచ్చు, రాకపోవచ్చు. వాళ్ళకి వచ్చిన రిజల్ట్ నాకు రావచ్చు, రాకపోవచ్చు. సో డిస్క్లైమర్ అనేది ఇంపార్టెంట్. సో మా మదర్ ఏం రిజల్ట్ తీసుకున్నారు అనేది నేను బిఫోర్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా. సో మీరు చూసే ఉంటారు. ఇన్ కేస్ మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. సో నెక్స్ట్ నాకు ఎందుకు యాడ్ చేసుకోకూడదు అనేసి నేను కూడా వెళ్ళాను. సో బిఫోర్ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా డస్ట్ అలర్జీ ఉండేది, బాగా కోల్డ్ వచ్చేసేది, ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉండేది, ఫీవర్ ఉండేది, బ్యాక్ పెయిన్ ఉండేది. సో ఇలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట. అప్పుడు నేను ఏం చేశాను అంటే ఎక్కువ మెడిసిన్స్ వేసుకునేదాన్ని, ఏవేవో డైట్లు చేసేదాన్ని. బట్ డైట్ చేసినప్పుడు వీక్ గా అనిపించేది కానీ అంటే లావ్ అయితే అవ్వలేదు. సో కొంచెం వీక్ అనిపించేది. సో ఆ వీక్ అనిపించినప్పుడు ఏం చెయ్యాలి, డైట్ చెయ్యాలా వద్దా ఇలా అని చాలా ఆలోచించేదాన్ని అనమాట. కానీ ఎందుకు వీక్ అవుతున్నాను ఏంటి అని తెలియదు. అయితే యాక్చువల్ గా వెయిట్ లాస్ అనేది 3 types ఉంటాయి. నార్మల్ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, ఇంచ్ లాస్ అనే ఉంటాయి. సో వన్స్ కమ్యూనిటీకి వెళ్ళాక నాకు కూడా తెలిసింది, బిఫోర్ అయితే తెలియదు. బట్ మనకి ఎప్పుడు ఫ్యాట్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండాలి, మజిల్ సెల్స్ అనేవి పెరుగుతూ ఉండాలన్నమాట. సో నాకేం తెలియదు, నేను డైట్ చేసినప్పుడు నా మజిల్ అనేది బాగా డౌన్ అయిపోయింది అనమాట. ఫ్యాట్ సెల్స్ అనేవి ఎక్కువ అయిపోతూ ఉండేవి. కానీ వెయిట్ అయితే పుట్ ఆన్ అయ్యేదాన్ని కాదు, బట్ వీక్ అయితే ఉండేదాన్ని అనమాట. అసలు ఇంట్లో వెయిట్ ఇవన్నీ మోసేదాన్ని అయితే కాదు. సో అలా హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉండేవి. సో ఈ డస్ట్ అలర్జీ అని చెప్పాను కదా, ఇల్లు తుడిచినా సరే, ఏమైనా క్లీన్ చేసినా, బయటికి వెళ్ళి వచ్చినా సరే, ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక 100 తుమ్ములు వచ్చేవి. ఆ తుమ్ములు తుమ్మిన తర్వాత అసలు చాలా ఎందుకురా బాబో ఈ లైఫ్ అని అనిపించేది అనమాట. అంత చిరాకు. అసలు లేవగానే ఒక 100 తుమ్ములు అంటే ఎలా ఉండేది. దాంతో హెడ్ఏక్ వచ్చేసేది, స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, ఇలాంటివన్నీ జరిగేవన్నమాట. సో బిఫోర్ అయితే నేను ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఎక్కువ తినేదాన్ని. జంక్ అయితే తినేదాన్ని కాదు, బట్ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అయితే విపరీతంగా తినేదాన్ని. అవి షుగర్స్ కదా, అవి తినకూడదు అని నాకు తెలియదు. యాక్చువల్ షుగర్స్ తీసుకుంటే మన ఇంటర్నల్ స్కిన్ కూడా డామేజ్ అవుతుంది. సో నాకు తెలియదు అనమాట. సో వన్స్ మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ యాక్ని ఇవన్నీ వస్తాయి. సో మనం అప్పుడు ఏం చేసినా తగ్గదనమాట. ఎందుకు వచ్చింది ఏంటి అని ఆలోచించినా సరే మనకి ఏం తెలియదు ఎలా వచ్చింది ఏంటి అనేది. సో ఇలా చాలా పిచ్చి పనులు నేను కూడా చేసేదాన్ని అనమాట. సో వన్స్ ఆ న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత బాడీ స్కాన్ చేశారు, ఇలా ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి అన్ని చెప్పారనమాట. సో నేను వన్స్ అక్కడికి వెళ్ళిన 3 months లో 6 kgs ఫ్యాట్ అండ్ ఇంచ్ లాస్ అయ్యాను. సో నాకు ఇంచ్ లాస్ అయితే చాలా బాగా వచ్చిందండి. స్కిన్ రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఎందుకంటే ఈ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అని సడన్ గా ఆపేసాను. ఇంకా మంచిగా వాటర్ కూడా ముందు తీసుకునేదాన్ని కాదు. సో వన్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను, మంచి ఫుడ్ యాడ్ చేసుకున్నాను, మంచి సలాడ్స్ తింటున్నాను, ఫ్రూట్స్ తిన్నాను. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల నా స్కిన్ రిజల్ట్ అయితే చాలా సూపర్ అనమాట. ఫస్ట్ నేను రెడీ అవ్వగానే చాలా బాగుండేదాన్ని. వన్స్ ఒక 1 hour ఇలా అయిపోయిన తర్వాత మొత్తం ఆయిల్ అయిపోయి, డార్క్ అయిపోయి, ఏదేదో అయిపోయింది అనమాట ఫేస్. సో ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫస్ట్ అయితే న్యూట్రిషన్ యాడ్ చేసుకున్నాను. వన్స్ ఆ 3 months తర్వాత మాకు బ్రిటిలైట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అని లాంచ్ అయ్యాయి. సో అవి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా చాలా బాగా స్కిన్ అయిపోయింది. ఇంకా ఒక 85% దాకా తగ్గిపోయింది. ఒక 15% ఉంది. సో అది కూడా తగ్గిపోతుందని అనుకుంటున్నాను ఒక 2 months లో. కానీ కొంచెం అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, క్రేవింగ్స్ వస్తాయి, చాక్లెట్స్ తినాలి, ఐస్ క్రీమ్స్ తినాలి. సో అవి కూడా కంట్రోల్ అయిపోతే ఫుల్ గా తగ్గిపోద్ది. ఎక్కువ తినట్లేదు, బట్ ఏదో మంత్లీ వన్స్ అలా తింటున్నాను అనమాట. సో వన్స్ ఈ న్యూట్రిషన్ యాడ్ చేసుకున్న తర్వాత యాక్చువల్ గా ఈ న్యూట్రిషన్ చాలా బాగుందండి. అంటే మంచి రిజల్ట్ వస్తుంది యాక్చువల్ గా న్యూట్రిషన్ తీసుకుంటే. బట్ ఓన్లీ న్యూట్రిషన్ ఉంది కదా అని చెప్పి మనం తీసుకొని ఇంట్లో ఏదో ఆన్లైన్ లో కొనేసి ఇంట్లో వాడామనుకోండి, మనకైతే ఖచ్చితంగా రిజల్ట్ రాదు. ఎందుకంటే మనం తీసుకునే ప్రొడక్ట్ వల్ల మనకి రిజల్ట్ రాదు, మనం చేసే క్యాలరీ మేనేజ్మెంట్ వల్ల వస్తుంది. సో ఈ క్యాలరీ మేనేజ్మెంట్ మనకి ఎవరు చెప్తారు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న కోచే చెప్తారు. సో కోచ్ గైడ్ లైన్స్ ద్వారా వెళ్తే మీరు వెయిట్ తగ్గడమే కాదు, లాంగ్ లైఫ్ లో వెయిట్ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా కోచ్ చెప్పినట్టు 3 months చేయడం వల్ల నేను మంచి రిజల్ట్, అమేజింగ్ 6 kgs ఫ్యాట్ అండ్ ఇంచ్ లాస్,
స్కిన్ అయితే చాలా బాగా బెటర్ చేసుకున్నాను అండ్ డస్ట్ అలర్జీ అయితే లేదు. అండ్ ఈ 2 ఇయర్స్ కి నాకు కోల్డ్ వచ్చింది ఒక 2 టైమ్స్, ఫీవర్ కూడా ఒక 2 టైమ్స్ వచ్చింది అంతే. పెద్దగా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే లేవు, మెడిసిన్ ఫ్రీ లైఫ్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడైతే చాలా హెల్దీగా, హ్యాపీగా, ఎనర్జెటిక్ గా ఉన్నాను. సో ఇలాంటి రిజల్ట్స్ మీకు కూడా ఏమైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ మెన్షన్ చేస్తాను, కాల్ చేసి కనుక్కోండి. సో థ్యాంక్ యూ సో మచ్. నా రిజల్ట్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.